మీకా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సెలవిచ్చి మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు 2వ వచనం. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము గలదు, ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మొత్తం మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొందుకునేనాం తండ్రి, ఆమేన్. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్నటువంటి పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసి తిని మిమ్మును ఎలాగూ ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహంలో నుండి మిమ్మును విమోచించి తిని. హల్లెలూయా. మిమ్మును నడిపించుటకై మోసే, అహరోను, మిర్యాములను పంపించి తిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజు అయినటువంటి బాలాకు యోచించిన దానిని బేరు కుమారుడైనటువంటి బిలాము అతనికి ప్రత్యుత్తరంగా చెప్పినటువంటి మాటలను సిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనడి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన దేవుని సంధిని నమస్కారము చేతును. 6వ అధ్యాయం 6వ వచనం. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించిన, వేల కొలది పొట్టేళ్లను, వేల కొలది నదులంతా విస్తారమైనటువంటి తైలమును ఆయనకు సంతోషము కలుగజేయిన. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తున. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో ప్రవక్త రక్షణ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. పాపానికి శిక్ష తప్పదు. దేవుని నిబంధన ఆశీర్వాదాలను అనుభవించాలంటే పాపి పశ్చాత్తాపంతో తిరిగి దేవుని ఎద్దుకు రావాలి. మరే మార్గము మనకి లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క 6వ అధ్యాయం 1 నుంచి ఈ వచనాలు మనం చదువుకుంటూ వచ్చినట్లయితే, ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు. వారు పాపం చేస్తే దేవుడు ఎంతో బాధపడతాడు. దేవుడు గతంలో వారికి చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు జాతి మరి ఇక్కడ ఆ మనసాక్షిని దేవుడు ఈ విధంగా మేల్కొలుపుతున్నాడు. నా జనులారా, నేను మీకు ఏమి చేసేదని మిమ్మును ఎలాగూ ఆయాసపెట్టి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాటలు చాలా అమూల్యమైనటువంటిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నా జనులారా, యెహోవా నీతి కార్యములు మీరు గ్రహించినట్లు మోయాబు రాజు అయిన బాలాకు యోచించిన దానిని బేరు కుమారుడైనటువంటి బిలాము ఏం చేశాడో అన్నది మనకి ఇక్కడ తెలియజేస్తున్నాం. అతనికి ప్రత్యుత్తరంగా చెప్పినటువంటి మాటలను సిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగినటువంటి వాటిని మనసునకు తెచ్చుకునడి. హల్లెలూయా. ఇక్కడ ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును అంటా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. మీకా గ్రంథంలో ఈ యొక్క వచనాలు చాలా అర్థవంతమైనటువంటిగా కనిపిస్తూ ఉన్నాయి. మనం పాడతాం, వేలాది నదులంతా విస్తార తైలం చేబోని నిత్యం నీకు ఇచ్చిన చాలున అని మనం పాట పాడుతూ ఉంటుంటాం. ఇక్కడ మిరియాము మహిళలకు ఎంతో ప్రోత్సాహం కలిగించేటువంటి నాయకురాలు. దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడో వాడుకున్నాడో. అరణ్యతలో మిరియాము ఇజ్రాయేల్ మహిళల మధ్య గొప్ప సేవ చేసింది. ఒకప్పుడు మోసేకు వ్యతిరేకంగా ఈమె తిరుగుబాటు చేసింది. మీకా కాలంలో దైవారాధనను నిర్లక్ష్యం చేశారు. దేవుడు మాకేం మేలు చేశాడని చెప్పేసి అనుగుతూ ఉన్నారు. అప్పుడు దేవుడి యొక్క హెచ్చరిక మాటలో పలికాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వారు ఎదోము రాజ్యాన్ని చుట్టి రావాల్సింది. వారి రాజ్యం గుండా ఎదోము మరి ఇక్కడ
ఎదోము రాజు వెళ్ళనీయలేదు. అందుచేత వారు మరి డొంక తిరుగుడు ప్రయాణం చేసి మోయాబుకు వచ్చారు. అప్పుడు మోయాబు రాజు బాలాకు ఇతడు ఇజ్రాయేలీలను శపించాలనేటువంటి కోరిక గలవాడై ఆ బిలామును మరి ఇజ్రాయేలును శపించడానికి కిరాయికి కుదుర్చుకున్నాడు. బిలాము డబ్బుకు గులాము. దేవుడు బిలాముకు తీర్పు తీర్చాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ మనకు ఉన్నాయి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే 10వ వచనం అక్కడ అతడు తన చేతుల చదచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని కానీ నీవు ముమ్మారు వాళ్ళని ఆశీర్వదించావని చెప్తున్నాడు. గమనించాలి. ఏమని శపించగలను, దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇజ్రాయేల్ పక్షాన ఉన్నాడు. దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలులకు ఏ కీడు రానీయుడు. కింద ఇజ్రాయేలీల శిబిరంలో వారి పరిస్థితి బాగాలేదు. ఆ విషయంలో దేవుడే క్రమశిక్షణ చర్య తీసుకుంటాడు. హల్లెలూయా. కానీ బయట నుండి శత్రువు వారిని ముట్టడించలేడు. వారికి దేవుని కాపుదల ఉన్నది. శత్రువు మరి తమను శపించబోతున్నాడని చెప్పి దేవుడు వారిని అరికట్టి తమను కాపాడమను. ఇక్కడ ఏమని శపించగలను, దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే అని సంఖ్యాకాండం 22లో మనకి చూస్తూ ఉన్నాం ఈ విషయం. అందుకే 1 యోహాను 2:1లో అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. హల్లెలూయా. తన బిడ్డలో ఎవరైనా సరే పాపం చేస్తే వ్యక్తిగతంగా దేవుడు తన బిడ్డపై క్రమశిక్షణ చర్య తీసుకుంటాడు. నేను తప్పు చేస్తే తండ్రి నన్ను దండిస్తాడు, అయినా యేసుక్రీస్తు తన ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇది గమనించదగ్గ విషయం. లోకమంతా కూడా నిన్ను వ్యతిరేకించిన కానీ యేసు నీతో ఉంటే జయం నీదే. దేవుడు అంటున్నాడు, బిలాము మిమ్మును శపింపదలుచుకున్నాడు కానీ నేను మీకు తోడై ఉన్నాను. అతడి నోరును అరికట్టాను. అతని నోట ఆశీర్వచనమే కానీ శాపవచనం రానియలేదు అంటూ ఉన్నాడు. ఇక్కడ బిలామును 4 కొండలు ఎక్కించాడు కానీ ఎక్కడి నుంచి కూడా బిలాము శపించలేకపోయాడు. అప్పుడు ఒక చెడ్డ సలహా ఇచ్చాడు. బాలాకు రాజా, నీవు ఇజ్రాయేలును శపించలేవు, వారితో పోరాడలేవు, జయించలేవు. అయితే వారిలోకి పోయి మోయాబీయులకు ఇజ్రాయేలీలకు మధ్య మిశ్రితమైనటువంటి వివాహాలు జరిగేలాగా చూడు. దాని ద్వారా జాతి సాంకర్యం ఏర్పడుతుంది, వారి విధంగా నాశనమవుతారు. కాబట్టి ఈ పద్ధతి పనిచేసింది. మోయాబియా విగ్రహారాధన ఇజ్రాయేల్లోకి రవాణా వచ్చేసింది. ఇక్కడ బిలాము దురాలోచన సైతానీయమైనటువంటి దురాలోచన అయ్యింది. మన దేవుడు నీతిమంతుడు ప్రియులారా. హల్లెలూయా. ఇక్కడ మీకా 6:6లో ఏమి తీసుకొని వచ్చినా కూడా నేను యెహోవాను దర్శింతును. నీవెన్ని అర్పణలు తెచ్చినా నీకు నీ దేవునికి సరైన సంబంధం సహవాసాలు కలిగి ఉండాలి కదా. అవి లేకుండా ఎన్ని అర్పణలు తెచ్చినా ప్రయోజనం ఉండదు. కాబట్టి అపోస్తుల కార్యంలో 16:30 చూసినట్లయితే చెరసాల నాయకుడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క భావనలో మానవుని గర్వం ద్యోతకమవుతుంది. దేవుడా నేను నీకేమిస్తే సంతోషం అని అడిగేటువంటి పాటివాడ మనిషి. హల్లెలూయా. యోహాను 6:28లో మేము దేవుని క్రియలు జరిగించుట ఏమి చేయవలనని ఆయనను అడుగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని చెప్పి వారితో చెప్పాను.
ప్రభువైనటువంటి యేసునందు విశ్వాసమును అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము సరిపోతుంది అని చెప్పాడు. నీవు ఏ ప్రక్రియ చేసినా కూడా దాన్ని బట్టి రక్షణ రాదు. రక్షించేటువంటి విశ్వాసం మీ చేత సత్క్రియలు చేయిస్తుంది. రక్షణకు ఏ విధమైనటువంటి క్రియలు తోడ్పడదావు. ఇజ్రాయేలీలు అడిగేటువంటి ఈ మూడవ ప్రశ్న, పొట్టేళ్ల తైలం అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నా జ్యేష్ఠపుత్రుని బలిస్తే నా అతిక్రమం తొలగిపోతుందా? నా గర్భఫలమును బలిస్తే నా పాపం పరిహారం అవుతుందా? నీ దాతృత్వం చూసి దేవుడు నిన్ను రక్షించడు. దేవుని కోసం ఏదో త్యాగం చేస్తే ఆయన శాంతిస్తాడు అని కొందరి యొక్క అభిప్రాయ భావన. హల్లెలూయా, వింటూ ఉన్నారా? కాబట్టి ఇక్కడ నా జ్యేష్ఠపుత్రుని బలిస్తే నా అతిక్రమలు తొలగిపోతుందా? నా గర్భఫలమును బలిస్తే నా పాప పరిహారం అవుతుందా? గమనించాలి. ఇక్కడ విరిగి నలిగినటువంటి హృదయంతో యేసును అంగీకరించడమే ఏకైక మార్గం. అన్యుల్లో మొలెకు బయలుదేవతలు నరబలులు కోరుతారు, కానీ యెహోవా నరబలిని కోరేటువంటి వాడు కాదు. కొంతమంది ఇజ్రాయేలీలు కూడా అన్యులను చూసి తాము ఆ యొక్క నరబలులు ఇచ్చేటువంటి యెహోవాను మరి శాంతిపరుస్తాం అంటున్నారు. రక్షణాధారాల్లో ఆహాజు, మరి దక్షిణ రాజుల్లో ఆహాజు, మనసే అనేటువంటి వారు సొంత పిల్లలేనని చెప్పి సొంత పిల్లలను బలివ్వడానికి తెగించారు. హల్లెలూయా. ఇక్కడ సంఖ్యాకాండం 18:15లో మనుషులలోనిదేమి జంతువులలోనిదేమి వారు యెహోవాకు అర్పించే సమస్త బబులోనులోని ప్రతి తొలిచూలు నీదగును. హల్లెలూయా. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లలను వెల ఇచ్చి విడిపించవలనని చెప్పి మరి ఆసుపత్రి ఆ యొక్క అపవిత్ర జంతువుల తొలిచూలు పిల్లలను వెల ఇచ్చి విడిపించాలంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు ఏమాత్రం కూడా నీ సంతానాన్ని మొలెకి నిమిత్తం అగ్నిగుండము దాటనీయకూడదు. లేవికాండాలు 18:21 చెప్తున్నాడు దేవుడు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఇక్కడ న్యాయంగా నడుచుకుంటాం, కనికరాన్ని ప్రేమించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఈ 3 పరిశుద్ధాత్మ కార్యాలే, ఈ 3 నూతన జన్మ పొందిన బిడ్డల లక్షణాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులరా, ఆలకించుడి 9వ వచనం. యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జాగ్రత్తగా వినాలి. 9వ వచనం 10వ వచనం చూద్దాం. అన్యాయం చేయువారి ఇండ్లలో అన్యాయం చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడినటువంటి హేయమైనటువంటి కొలయు ఉన్నవిగా, తప్పు త్రాసు తప్పు రాళ్ళు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడును అనగలుగుతా ఉన్నామా మనం? మీకు 6:12 వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు. 6:13 కాబట్టి నీవు బాగుపడకుండా మేము నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు, నీవెప్పుడు వస్తువుగానే ఉందువు. నీవేమి చేసినా సరే, మరి నీవు తీసుకొని పోయినట్టు ఏదైనా సరే నీవు భద్రం చేసుకొని కొనిపోవదు కానీ దోపుడుకు. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఆరోగ్యం 15 వచనంలో, నీవు విత్తనము విత్తుదువు గాని కొయ్యక యుందువు, ఒలీవ చెట్ల పంటను ద్రాక్ష తోటలు తొక్కుదువు గాని
6:16 ఏలైనగా మీరు ఒమ్రీ నియమించినటువంటి కట్టడలను ఆచరించుచు ఆహాబు ఇంటి వారు చేసినటువంటి క్రియలన్నింటినీ చేస్తూ ఉన్నారు. వారి యోచనలు బట్టి నడుచున్నారు గనుక నా జనులకు రావాల్సినటువంటి హల్లెలూయా మిమ్మల్ని భీతి పుట్టించే జనులుగాను పట్టణ నివాసులుగాను అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. సామెతలు 6:9 ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ జ్ఞానం అంటే అభివృద్ధి, సమృద్ధి అని అర్థం. గ్రహిస్తున్నారా? హల్లెలూయా. ఆరు 11 తప్పుడు త్రాసును తప్పుడు రాళ్ళు గల సంచిని ఉంచుకొనకూడదంటండి. యెరూషలేమా నీలో ఐశ్వర్యవంతులు, దౌర్జన్యపరులు, అబద్ధికులు, దేవుని శిక్ష నీ మీదకి రాబోతుంది. జాగ్రత్త నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా. 6వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం, 25వ వచనం. హల్లెలూయా. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గంగా ప్రవర్తించాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ అతల్య అనే హంతకి ఒమ్రీ కుమార్తె దేవుని పట్టణాలను దేవుని యొక్క కట్టడాలను మానేసేసి వీరు ఒమ్రీ కట్టడాలను అనుసరించడం దేవునికి కోపం తెప్పించింది. ఆహాబు ఇంటి వారి పోకడలే వీరికి ఉన్నాయి. అందుకే దేవుని తీర్పు వీరి మీదకి ఉద్ధృతంగా రాబోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆహాబు ఇంటి వారు బయలు పూజా విధానాలు అవలంబించారు. అవమానం, భీతి, అపహాస్యాస్పదం అనేటువంటి 3 లక్షణాలు వారి మీదకి రాబోతున్నాయి. మీకా ప్రవచనాలు పట్టణాలకు సంబంధించినటువంటివి. థ్యాంక్ యూ జీసస్. అయితే ఆమోసు రైతు బిడ్డ, గొర్రెలను కాచుకుంటూ మేడి పండ్లు ఏడుకుంటూ ఉండేటువంటి వాడిని అంటూ ఆమోసు సాక్ష్యం ఇచ్చాడు. ఆమోసు, మీకా ఇద్దరు దేవుని ప్రవక్తలే, దేవుని సేవకులే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ కీర్తన 2:9 ఇనపదండముతో నీవు వారిని నలగగొట్టేదు, కొండన పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుని శిక్ష వెనుక ఆయన నీతి ఉంది. దేవుడు దీర్ఘశాంతము, సహనం గలవాడు. క్షమించే గుణం ఆయనకు ఉంది. అయితే తన బిడ్డలైనటువంటి వారు, మరి తన బిడ్డలైనా సరే దేవుడు పాపం చేసిన వారిని శిక్షించక విడవడు. దేవుని శిక్షాదండం ఆయన అధికారాన్ని, సింహాసనాన్ని సూచిస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కొంచెం ముందుకు వెళ్దాం. మతాచారాలు పాటిస్తారు కానీ వాటికి సమానమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం లేదు. దేవుని మహిమను వారు వెదకటం లేదు. దేవునికి స్తోత్రం. త్రప్పు త్రాసును ఇక్కడ తప్పుడు రాళ్ళు కలిగినట్టు సంచి ఉంచుకొని నేను పవిత్రుడును అనగలుగుతామా? మనం అనలేం. హల్లెలూయా. వారిలో ఉన్నటువంటి ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు. పట్టణస్థులు అబద్ధభక్తులు అబద్ధమాడతారు. వారి నోటిలోనుని నాలుక కనబడకుండా మాట్లాడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త. వింటున్నారా ప్రియులారా? కాబట్టి ఇక్కడ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలు, జాతులన్నీ కూడా దేవుని తీర్పు కిందగా వస్తాయి. గమనించాలి. లోకంలో ఉన్నటువంటి రాజ్యాలు, జాతులన్నీ దేవుని తీర్పు కింద వస్తాయని చెప్పి మనం చూసాం. నువ్వు మీకా 6:15 విత్తినటువంటి విత్తనం గ్రో కంబ్యాక్ అనాలన్నమాట. దేవుడి సన్నిధి ఏది వేసినా కూడా. కాబట్టి కొయ్యకుందు ఒలివ దగ్గర చెట్లు ద్రాక్ష పండ్లను త్రొక్కుతూ ఉన్నారు. ద్రాక్ష పండ్లు అనేటువంటివి ప్రియులరా, మనం ఇప్పుడు చూసినట్లయితే మేలు కంటే కీడు ఎక్కువ జరుగుతూ ఉన్నది. కాబట్టి దేవుని వైపు చూస్తూ గురిపెట్టుకోవాలి మనం. నీవు భద్రం చేసుకొని కొనిపోవుదానని దోపుడు
నేను అప్పగింతును. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీరు నా తీర్పును తప్పించుకోవాలని చెప్పి దేవుడు అంటున్నాడు. ఈ తీర్పులన్నీ కూడా ఒకేసారి రావు, ఒకదాని వెంట ఒకటి వస్తాయి. నా పరువు పశ్చాత్తాపతలు అవడానికి దేవుడు కొంతకాలం వ్యవధిస్తున్నాడు. తమ వైపుకు తిరిగి మరుక్షణమే రక్షించబడాలని చెప్పి, రక్షణకు సిద్ధంగా ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మతాచారాలు దేవుని తృప్తిపరచవు. అంతరంగంలో దేవుని శుద్ధిని దేవుని యొక్క కోరుతూ ఉన్నాడు. ప్రజా జీవితాలు కలుషితమైపోతాయి. హల్లెలూయా. దేవుడు ఎంతో బాధపడతాడు. మన సృష్టి పాడైపోతూ ఉంటే సృష్టికర్త హృదయం గాయపరచబడుతూ ఉంటుంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మతాచారాలు దేవుణ్ణి తృప్తిపరచవు. అంతరం గదిలో శుద్ధిని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రజా జీవితం కలుషితమవుతుంటే దేవుడు హల్లెలూయా కాబట్టి ఇక్కడ తన సృష్టి పాడైపోతుంది, దేవుడు చూస్తూ ఊరుకోలేదు కదా. దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇక్కడ ప్రజా జీవితం కలుషితమవుతుంటే దేవుడు ఎంతో బాధపడతాడు. తన సృష్టి పాడైపోతుంటే సృష్టికర్త స్వయంగా సృష్టికర్తగా హృదయం అంతా కూడా గాయపరచబడుతూ ఉన్నది. హల్లెలూయా. ఉత్తర రాజ్యాన్ని వెళ్ళినటువంటి రాజులు ఒమ్రీ కుమారుడు. ఒమ్రీ బహు వికృష్ణుడు, నీచుడు, దౌర్భాగ్యుడు, భ్రష్టుడు. ఒమ్రీ, జిమ్రీ, తిబ్ని వీరు ముగ్గురు కూడా ప్రత్యర్థులు, ఒకరు బాధితులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒమ్రీ, తిబ్ని చనిపోతూ ఒమ్రీ ఒక్కడే ఉత్తర రాజ్యం అంతటిని కూడా సంపాదించాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆ కొండ యజమానుడైనటువంటి సెమెరు అనుమతినని మీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నది ప్రియులారా. అక్కడ లేదంటే మీరు ఆందోళన చెందాలి. ఆ కొండ యజమానుడైనటువంటి సెమెరు అనుమతిని పేరును పెట్టి తాను కట్టించినటువంటి ఈ పట్టణమును, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ హల్లెలూయా. ఆ కొండ యజమానుడైనటువంటి షెమెరు అనుమతిని చూస్తూ ఉన్నాం. సుమ్రోను అంటే సమరయ. ఆ పట్టణాన్ని అభివృద్ధి చేసినటువంటి వారు ఒమ్రీ ఒక్కడే కాదు, ఒమ్రీ తరతరాల. ఒమ్రీ తర్వాత ఆహాబు సింహాసనము ఎక్కాడు. హల్లెలూయా. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి సుమ్రోన్లో సమాధి యందు పాతి పెట్టబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెబాతు కుమారుడైనటువంటి యెరోబాము జరిగించినటువంటి పాపక్రియలను అనుసరించి మనం చెడుగా జీవిస్తూ మంచి లైఫ్ కావాలంటే కష్టం. మనం చూడని దాన్ని మనం పొందుకోలేము. కాబట్టి అతడు సీదోనీయులకు రాజైనటువంటి ఎద్బోదేలు కుమార్తె అయినటువంటి యెజబెలును వివాహం చేసుకొని బయలు దేవతలను పూజించటం వారికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అందుకనే దేవుడు చాలా అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. మీకా ప్రవచించిన తర్వాత 200 సంవత్సరాలకు ఎలాంటి పర్యవసానం కనిపించిందో చూస్తే మనకు బాధ కలుగుతూ, బాధ కలగక మాందు, ఈస్టర్ రోజున ఉపవాసం ఉండటం మారదు. దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ దేవుని నామాన్ని మహిమపరిచినట్లయితే, థ్యాంక్ యూ జీసస్, దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికల చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు బాల్యంలోనే దేవుని స్వరాన్ని విని ఉన్నాను అన్నాడు. దేవుని స్వరానికి ఈ యొక్క ప్రవక్తలందరూ కూడా ప్రతినిధులే. దేవుడు చెవు గలవారు ఆత్మస్వరూపమును తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు ఇక్కడ యోహాను సువార్త 10:5. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. హల్లెలూయా.
గొప్ప గొప్ప పట్టణాలు నినివే, గ్రీస్, బబులోను, రోమా, ఎరుసలేం మొదలైనటువంటి వాటిని నేటి వరకు ఎన్నెన్నో నగరాలు అంతరించిపోయి, పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ మరణం ఖచ్చితంగా ఉంటుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవు ఈ యొక్క ప్రభు నిన్ను దర్శించిన కాలం నీవు ఎదుగుచుండివి. దేవుడు గనక శత్రువులు నీ చేతికి అప్పగించబడినప్పుడు వాళ్ళ లోక 19:43-44 ప్రకారం చేస్తాడు. అతడు ఏది విత్తుతాడో అంతలోనే అతనే అది సాయంత్రం ఈవినింగ్ లైవ్లోకి కోల్పోయాడు. పాపమే నిన్ను పట్టుకుంటుంది. నరులందరూ కూడా సముద్రంలో తిరగడరాయి మెడకు కట్టి పడవేయమంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మీద ఆధారపడిన వాళ్ళని దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడు. ప్రియులారా, దేవుడు ఒక ప్రణాళిక ఉన్నది. ఎవడు ఏది విత్తుతాడో అంతనే కోసుకుంటాడు ఎప్పుడు కూడా కదా. లేదు, అద్భుతమైన ఫలితాలను చూడటానికి దేవుడు మనం వాడుకుంటాడు. ఈ మాటల ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్.